జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్లోని మధురానగర్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క ఇంటింటి ప్రచారం చేశారు. మంత్రులతో పాటు ఎంపీ మల్లు రవి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్తో కలిసి ఓటర్లను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మధురానగర్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇల్లు రాలే, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయట అయితే 30-40 రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇళ్లలో కరెంటు ఫ్రీ నడుస్తా ఉంది, అదే విధంగా బస్ ఫ్రీ నడుస్తా ఉంది. మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక స్కీములు. ఇప్పుడు 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో 5 లక్షలతోటి ఇల్లులు జోరుదారుగా నడుస్తాయి. ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారే ఖచ్చితంగా మధురానగర్ లో కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చి చూపిస్తాం. మీరు ఊర్లలో పోయినప్పుడు అడగండి, రేషన్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడే వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడే వస్తా ఉన్నాయి. మరి పేదల గురించి, ఆకలి గురించి ఆలోచించేది ఎవరు? మీ పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నాడు. రాయబాద్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో కాంగ్రెస్ తరపున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, స్థానికుడని తెలిపారు. ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గలీలలో, బస్తీలలో, సివిల్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించే పనిలో ఉన్నటువంటి మన చైర్మన్ రామరెడ్డి అన్న గారికి, పటేల్ రమేష్ అన్న గారికి, ఉపయోగ గారికి, మరి ఎన్నో కార్పొరేటర్గా ఉంటూ తన సేవలు అందిస్తూ ఈ ప్రాంత సమస్యను పరిష్కరించడానికి సూర్యుడు అన్న శ్రీరెడ్డి గారికి, భవానీ శంకర్ అన్నకి, స్థానిక నాయకులకు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సేవాదళ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరుగా యువకుడు భగవం లేకున్నా తన సొంత ఖర్చులతో ఎంతోమంది యువ సంఘాలకు, పేదవారికి అండగా ఉంటున్న మీ కాబోయే ఎమ్మెల్యే మీరు అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉన్నది. మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సోదరునికి, అలాగే మా అన్న, మా ఆర్టీసీ చైర్మన్, మా డిపార్ట్మెంట్లోనే రోడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మల్లెడ్డి రామన్న గారికి, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు, మా అక్క చెల్లెల నాయకులకు, ముస్లిం సోదరుమణులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 70 జనాల్లోపు ఉన్న వారికి ఫస్ట్ మొదలుగా రాయబాద్ నగర్ డివిజన్లోనే మీకు మాటిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మీకు 5 లక్షల ఇంధనంలో ఇచ్చే బాధ్యత మీ కాబోయే ఎమ్మెల్యే, మీ సీఎం రెడ్డి గారు, మీ కార్పొరేటర్ భవానీ శంకర్ మీరు కూర్చొని లిస్టు తయారు చేయండి. జనరల్గా ఒక్కొక్క అసెంబ్లీకి 3,500 ఇస్తున్నాం. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ 90% సంస్థల కాన్స్టిట్యున్సీ. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోయింది కాబట్టి విమర్శలు కాదు నేను చేసేది. అప్పటి ప్రభుత్వమే ఇల్లు కట్టాలి, ఆ ఎమ్మెల్యే మాత్రం ఏం చేస్తాడు? ఆడో ఏడో దొరుకుతారు తీసుకొని అక్కడిక్కడ పోతారు తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు. గవర్నమెంట్ ఇస్తేనే ఆయన కట్టేది ఇల్లు.